అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ శ్రీవల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ కామెంట్ చేయండి. మన వీడియో టాపిక్ వచ్చేసి రెడ్ కలర్ ఫుడ్ ఫర్ 24 hours ఛాలెంజ్. ఈ రెడ్ కలర్ ఫుడ్ కోసం నేను బ్యాక్గ్రౌండ్లో కూడా మార్చేస్తానండి మీకోసం. సో ఇక్కడ రెడ్ కలర్ డ్రెస్ అయితే వేసేసుకున్నాను. అలాగే ఈరోజు ఛాలెంజ్ని స్టార్ట్ చేసేద్దామండి. మార్నింగ్ టిఫిన్ అయితే నేను ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న తాటి గారెలు అయితే తింటున్నానండి. గారెలు ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఆల్రెడీ మన ఛానల్లో నేను ఒక వీడియో అప్లోడ్ చేశానండి. ఆ లింక్ అయితే తాటిగారెలు వేసుకోవడం ఎలా అని ఒక వీడియో చేశానండి. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, చూడండి. ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దు. మార్నింగ్ టిఫిన్ అయితే చాలా హెల్తీగా అయితే కంప్లీట్ చేసేస్తున్నాను నేను ఇక్కడ. టేస్ట్ కూడా సూపర్ ఉందండి. ఈ ఛాలెంజ్ ఎలా అనిపించిందో మీరు తప్పకుండా కమెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఏం ఛాలెంజ్ చేయాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక 100 లైక్స్ ఇచ్చేస్తే నేను నెక్స్ట్ ఛాలెంజ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. త్వరగా ఈ 100ని కూడా కంప్లీట్ చేసేయండి, సో దట్ నెక్స్ట్ మీకు ఇంట్రెస్టింగ్ ఛాలెంజెస్ అయితే వచ్చేస్తాయి. వెంటనే లైక్ చేసేయండి, అలాగే షేర్ చేసేయండి. ఓన్లీ 100 లైక్స్ అండి టార్గెట్, సో కంప్లీట్ చేసేయండి త్వరగా. మార్నింగ్ తాటిగారలు అయితే కంప్లీటెడ్ అండి. ఇంకా లంచ్లో నేనైతే ఇక్కడ రైస్ అయితే తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, రెడ్ కలర్లో అయితే ఉంది. దీన్ని కూడా ఇప్పుడు టకటక తినేద్దామండి. మీరు నా మెడలో రెడ్ కలర్ దండ చూస్తున్నారు కదా, సో ఇదైతే నేను తీసుకున్నానో తెలియాలంటే మీరు నా ఆన్లైన్ షాపింగ్ హిట్టా ఫ్లాపా అని ఒకటి పెట్టానండి వీడియో, దాన్ని చూసేయండి. ఇలా ఫాస్ట్గా నా లంచ్ కూడా కంప్లీట్ చేసేసానండి. అయితే ఫుల్ కారంగా ఉందండి రెడ్ కలర్ ఛాలెంజ్లో. సో ఇక్కడ స్నాక్స్ టైంలో నేనైతే నార్ సూప్ అయితే తింటున్నానండి. సో ఈ నార్ సూప్ గురించి కూడా ఆల్రెడీ వీడియో చేసేసాను, అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూసేయండి. సో నార్ సూప్ అయితే కొద్దిగా కంప్లీట్ అయితే చేసేస్తున్నానండి. తాగేసిన వెంటనే కడుపు అయితే ఫుల్ అయిపోతుందండి. ఇంకా ఎక్స్ట్రా స్నాక్స్ ఏం తీసుకోలేదు. సో సూప్తోనే నాకు అయితే ఫుల్గా అయిపోయిందండి. తప్పకుండా నెక్స్ట్ ఏం ఛాలెంజ్ చేయాలో తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇదైతే నైట్ డిన్నర్ అండి. ఈవినింగ్ డిన్నర్కి అయితే నేను ఎగ్ రైస్ తీసుకుంటున్నానండి. సో ఇది కూడా టేస్ట్ చాలా నచ్చేసింది, అండ్ కారంగా కూడా ఉందండి. నేను ఇక్కడ ఇది కూడా ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేస్తున్నానండి. ఇంత హార్డ్ వర్క్ చేసినందుకు ఒక్క లైక్ అయితే తప్పకుండా చేయాలండి మీరు. నెక్స్ట్ ఛాలెంజెస్ కూడా ఇంకా చాలా మంచి ఛాలెంజెస్ అయితే తీసుకొస్తాను. వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే డోరేమాన్ కనబడుతుంది కదా, సో ఎంతమందికి డోరేమాన్ అంటే ఇష్టమో తప్పకుండా లైక్ చేసేయండి. డోరేమాన్ కాకుండా ఇంకే క్యారెక్టర్ అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నాకైతే నోబితా అండ్ డోరేమాన్ ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం అండి. సో ఎస్, ఇలా అయితే నేను ఈవినింగ్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అయితే ఇలా గడిపేసామండి. సో ఈవినింగ్ నైట్ డిన్నర్ తర్వాత తప్పకుండా డెజర్ట్ తినాలి కదండి. సో మైసూర్ పాక్ అయితే తీసుకున్నాను. సో ఇది కూడా రెడ్ కలరే కదండి. సో ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా మన వీడియోని అయితే ఇలా స్వీట్తో అయితే ఎండ్ చేస్తున్నామండి. అలాగే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కూడా కమెంట్ చెప్పండి. అలాగే డోరేమాన్లో మీకు డోరేమాన్ తప్ప ఇంకే క్యారెక్టర్ ఇష్టమో కూడా చెప్పండి. నేనైతే ప్రతి ఒక్క కమెంట్ చూసి మీకైతే తప్పకుండా రిప్లై చేస్తానండి. ఇవాళ వీడియో ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.
subscribe. It's Free World and always keep smiling.